హలో! వెల్కమ్ టు 'శిషా కపుల్' మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. శశి ఇక్కడ ఇంత డెడికేషన్‌తో ఎవరి కోసం నగెట్స్ ప్రిపేర్ చేస్తున్నారనుకుంటున్నారా? అది కూడా ఇలాంటి కూల్ రెయినీ క్లైమేట్‌లో. థంబ్‌నెయిల్ చూసి మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. వి ఆర్ హోస్టింగ్ మై వర్క్ కలీగ్ ఫర్ నెక్స్ట్ 2 డేస్. వర్క్ కలీగ్ అనడం కన్నా తమ్ముడనడం చాలా బెటర్. నాకు శశికి తను చాలా క్లోజ్. హైదరాబాద్ ఒక పని మీద వస్తే మా ఇంట్లో 2 డేస్ అకామిడేట్ చేస్తున్నాం. ఈవినింగ్ స్నాక్స్ తిని అలా బోర్ కొడుతుంది అని చెప్పి అందరం కలిసి ఇంటి దగ్గరలోనే ఉన్న నెక్సెస్ మాల్‌కి వెళ్ళాము. నేనైతే ఫస్ట్ నా ఫేవరెట్ గ్రేప్ ఐస్ క్రీమ్ తింటున్నాను. దీని కాస్ట్ 80 రూపీస్. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. కానీ రోడ్ మీద ఆ 10 రూపీ గ్రేప్ ఐస్ క్రీమ్ తిన్నాక టంగ్ అంతా కలర్ వస్తుంది చూడండి. దాంతో దీనికి దరిదాపుల్లో కూడా కాంపిటీషన్ లేదు. శశికి ఇక్కడ ఐస్ క్రీమ్ ఇచ్చి ఫైనలీ గేమ్ కి పంపించాం. దీపక్, సతీష్ యాక్చువల్లీ నాకు ఆఫీస్ కలీగ్స్. ఇద్దరు నాకన్నా చాలా చిన్నవాళ్ళు. ఈ పొడుగ్గా ఉన్న అబ్బాయి పేరు సతీష్. దీంతో అయితే ఆల్మోస్ట్ 3 years గా వర్క్ చేస్తున్నాను. నేను ఈవైలో జాయిన్ అయినప్పటి నుండి. సమ్ రిలేషన్స్ ఆర్ వెరీ వియర్డ్ కదా. వి స్టార్టెడ్ ఆన్ అ వెరీ బ్యాడ్ నోట్. స్టార్టింగ్ లో ఐ యూస్ టు హేట్ హిమ్. అసలు ఎప్పుడు ఇంత క్లోజ్ అయిపోయామో కూడా తెలీదు. ఎవ్రీ వీకెండ్ అబ్బా రేపు మండే అని బాధపడి లాగిన్ అవుతామా, కానీ మళ్ళీ ఆఫీస్లో వీళ్ళందరితో ర్యాంట్ చేయవచ్చు అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటుంది. ఐ బిలీవ్ ఆఫీస్ ప్లేస్లో వీ షుడ్ హ్యావ్ అ బెస్ట్ ఫ్రెండ్ సో దట్ మన వర్క్ కొంచెం లైటర్గా అనిపిస్తుంది. బట్ అందరూ కూడా కార్పొరేట్ మీమ్స్ ఉంటాయి కదా, స్నేక్సే ఉంటారు. కార్పొరేట్ ల్యాడర్ ఎక్కాలంటే ఒకరిని తొక్కేయాలి. ఈవెన్ ఐ హ్యాడ్ ద సేమ్ ఇంటెన్షన్స్. అసలు ఇక్కడ ట్రూ ఫ్రెండ్స్ ఉండరు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్ అనుకునేదాన్ని. స్పెషల్లీ నా ఫస్ట్ కంపెనీ నుంచి సెకండ్ కంపెనీకి వెళ్తున్నప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్ ఇన్ మై హెడ్. అస్సలు ఫ్రెండ్షిప్స్ వద్దు, డోర్ ఇస్ కంప్లీట్లీ లాక్డ్ అన్నట్టు. బట్ వీళ్ళు అసలు ఎంత క్లోజ్ అయిపోయారంటే వి ఆల్ ఆర్ అ గ్యాంగ్. స్పెషలీ మేము హైదరాబాద్లో ఉంటాము అండ్ వాళ్ళు చెన్నైలో. సో డిఫరెంట్ బేస్ లొకేషన్స్ అయినా సరే యాక్చువల్లీ మాకు మా టీమ్స్ ఎంత హెల్ప్ఫుల్ అంటే డిస్టెన్స్ కుడ్ నెవర్ మేక్ అస్ అపార్ట్. ఇక్కడైతే కాంపిటీషన్ అవుతుంది. అసలు సతీష్కి గేమ్ రాదని చెప్పి యాక్ట్ చేశాడో రియోలో తెలియదు, కానీ వెంటనే నేర్చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ గేమ్ తనే విన్ అయ్యాడు. ఇక్కడ వాళ్ళు చాలా భారీగా ట్రై చేస్తున్నారు. నేను మాత్రం వద్దు, ఇలాంటి పెద్ద పెద్ద కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయొద్దని చెప్పి రిలాక్స్ ఆబ్వియస్లీ విత్ మై ఐస్ క్రీమ్. సో ఫస్ట్ గేమ్ సతీష్ విన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ ఆడదామన్నారు అండ్ దెన్ శశి వన్. యూ నో ద ఫన్నీయెస్ట్ పార్ట్, మీ అందరితో పాటు నేను కూడా సతీష్ని కొన్ని హవర్స్ బ్యాకే కలిశాను. అంటే మేము 3 yearsగా డైలీ మాట్లాడుకుంటూ ఒకరికొకరు చాలా బాగా తెలుసు. తనకి నా ఫ్యామిలీ తెలుసు, నాకు తన ఫ్యామిలీ తెలుసు అంతా, కానీ వీ నెవర్ గాట్ టు మీట్ ఇన్ పర్సన్. సో ఫైనలీ తను హైదరాబాద్ వచ్చినాక వీ థాట్ వై డోంట్ వీ మీట్ అని. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే శశి కూడా తనతో చాలా క్లోజ్ అనమాట. నేను టీమ్స్లో మాట్లాడుతున్నప్పుడు తను కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. ఇంకా మాయా మాయా అనుకుంటూ సతీష్ వీళ్ళందరూ చాలా బాగా బాండ్ అయ్యి చాలా బాగా జెల్ అవుతారు. సో ఇక్కడ ఫైనలీ మేమందరం ఇదే మా రీయూనియన్ అనమాట. ఇలాంటి ప్యూర్ రియల్ బాండ్స్ ఆఫీస్ స్పేస్లో దొరకడం చాలా కష్టం. ఇన్ కేస్ మీ లైఫ్లో ఎవరైనా ఉంటే డూ నాట్ మిస్ దెమ్. మనకి వర్క్ ప్లేస్లో జెమ్స్ లాంటి వాళ్ళనమాట. నాకు మా టీంలో స్పెషల్గా నచ్చేది ఏంటంటే ఎలాంటి హైరార్కీ కూడా ఉండదు. మా మేనేజర్ నుంచి ద లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెషర్ కూడా అందరం చాలా ఫ్రీగా ఉంటారు. ఎవరు కూడా వీఆర్ ఓపెన్ టు లెర్న్. సో అందరికీ అన్నీ రావు కాబట్టి ఈవెన్ దో మా ఫ్రెషర్ వచ్చి నేర్పించినా సరే వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు లెర్న్. ఎలాంటి కూడా మాకు ఈగో కానీ లేకపోతే లెట్టింగ్ ఈచ్ అదర్ డౌన్, మీకు ఇది కూడా తెలీదా, అలా అస్సలు ఉండదు. సో ఇట్స్ అ వెరీ పాజిటివ్ స్పేస్. టీమ్స్ కాల్లో మేము ఎంత ఫన్ ఉంటుందో రియల్ లైఫ్లో అయితే ఇంకా ఫన్ ఉన్నింది. బట్ ఇలా శశిని తనని ఒకే ఫ్రేమ్లో చూస్తుంటే నాకైతే మాత్రం ఏదో డ్రీమ్ కమ్ ట్రూ లాంటి ఫీలింగ్ అనమాట. నాకు శశి మీద చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఐ థింక్ నాట్ ఎవ్రీ హస్బెండ్ వుడ్ బి దిస్ ఓపెన్. లైక్ మా ఫ్రెండ్స్, నా కలీగ్స్ ఇంటికి వచ్చి ఉండాలి అన్నా సరే శశి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టరు. ఫస్ట్లీ మాకు చాలా కామన్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల అదొక అడ్వాంటేజ్. ఐ ఫ్రీక్వెంట్లీ గాట్ అ కామెంట్ లైక్ మీరు మీ హస్బెండ్ని కొంచెం వదలాలి, ప్రతి దగ్గరికి మీరు వెళ్ళిపోతారు, యూర్ టూ క్లింగీ అని చెప్పి. ఈవెన్ ఐ టు గెట్ దట్ ఫీలింగ్. తను ఎక్కడికి వెళ్ళినా ఐఎమ్ ఆల్వేస్ అరౌండ్ హిమ్. ఈవెన్ తను వెడ్డింగ్స్కి వెళ్ళినా, వాళ్ళ ఫ్రెండ్స్ రీయూనియన్కి వెళ్ళినా. బట్ యాక్చువల్గా మా ఇద్దరిది సేమ్ ఏజ్ అవ్వడం వల్ల వీ హ్యావ్ అ కామన్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో తన ఫ్రెండ్స్ అందరూ నాకు కూడా ఫ్రెండ్సే. తను వాళ్ళ ఫ్రెండ్ వెడ్డింగ్కి వెళ్తున్నారంటే దే ఆర్ మై ఫ్రెండ్స్ కూడా. దాట్స్ ద రీజన్. బట్ ఎస్ నాకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది మేబీ ఐఎమ్ టూ క్లింగీ అని చెప్పి. బట్ వాట్ టు డూ, హీస్ నాట్ జస్ట్ మై హస్బెండ్ బట్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై పార్ట్నర్. సో ఇప్పటివరకు అయితే ఎప్పుడు అలా అనిపించలేదు. బట్ మీరు చెప్పినాక ఐ డెఫినెట్లీ థాట్ ఐ షుడ్ గివ్ ఇట్ అ ట్రై. బికాజ్ ఏదైనా మరీ టూ మచ్ ఉంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుందేమో అని చెప్పి. టిల్ నౌ వీ డోంట్ గెట్ దట్. బట్ సో ఇక్కడ మేము మాల్ నుంచి ఫుడ్ తినడానికి వెళ్ళాము. యాక్చువల్గా మంచి హైదరాబాదీ బిర్యానీ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇట్ వాజ్ రెయినింగ్ బ్యాడ్లీ. సో ఇప్పుడు మనం క్యాబ్లో అక్కడికి వెళ్ళి నైట్ స్ట్రక్ అయిపోయి అంతా వద్దు అని చెప్పి ఇంకా దగ్గరలో ఉన్న మండీకి వెళ్ళాము. అండ్ ప్రైస్ వచ్చేసి 1800 అయింది కదా. మేము స్విగ్గీ డైనౌట్లో బుక్ చేయడం వల్ల
1400కే వచ్చింది. ఆల్మోస్ట్ 400 ఆఫ్. సో అది మీకు బుక్ చేసుకోవడం ఐడియా లేకపోతే డూ లెట్ మీ నో. సో అక్కడ నుండి మా ఇల్లు దగ్గరే. సో అలా నేను నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ నాకైతే లిటరల్లీ ఏదో బాడీ గార్డ్స్తో పాటు వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంటికి రాగానే వీళ్ళు నీట్గా పబ్జీ ఆడేసుకున్నారు. అండ్ టుమారో ఈజ్ అ వర్కింగ్ డే అగైన్. తను చెన్నై ఆఫీస్ కానీ మా హైదరాబాద్ ఆఫీస్లో కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం. తను యాక్చువల్లీ చెన్నై నుండి లాంగ్ డ్రైవ్ వచ్చాడనమాట తన బైక్ తీసుకొని. హీ ఈజ్ యాక్చువల్లీ అ మోటో వ్లాగర్. సారీ సతీష్, నేను రివీల్ చేసేస్తున్నా. నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు ఆఫీస్ కలీగ్స్కి కూడా చెప్పొద్దు అని చెప్పి. ఒక ఫేస్లెస్ ఛానల్ రన్ చేస్తాడు. సో అలా లాంగ్ డ్రైవ్స్ అవి చేస్తాడు కాబట్టి హీ లవ్స్ టు డ్రైవ్. సో ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాం. హైదరాబాద్ ట్రాఫిక్ అంతా హాయ్ చెప్పి దారిలోనే తను బాబోయ్ దండం పెట్టేశాడు మన ట్రాఫిక్కి. ఇంకా బేస్మెంట్లో పార్క్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాం. ఆఫీస్కి వెళ్ళాక ఏది ఎలా జరిగినా నా మ్యాండేటరీ మిర్రర్ సెల్ఫీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను ఒక సింపుల్ కుర్తీ వేసుకొని ఆఫీస్కి వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అయితే ఇలాంటి ఆఫీస్ దగ్గర మిర్రర్ సెల్ఫీస్ ఎన్ని మీమ్స్ ఉన్నాయో అన్నీ కలెక్ట్ చేసి నాకు డిఎం చేస్తున్నారు. బట్ వాట్ టు డూ, ఐ రియలీ లవ్ ఇట్. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అసలు ఎందుకు ప్రతిదీ వీడియో తీస్తావు, వై డూ డాక్యుమెంట్ యువర్ లైఫ్ అంటూ ఉంటారు. నాకు ఇట్స్ అ వే ఆఫ్ సెలబ్రేటింగ్ మై లైఫ్. ప్రతి రోజుని ఒక గిఫ్ట్ లాగా ట్రీట్ చేస్తాను. అండ్ నాకు ఎవ్రీథింగ్ ఈజ్ అ మెమరీ. సో ఐ వాంట్ టు క్యాప్చర్ ఎవ్రీథింగ్. దట్స్ ద రీజన్ ఐ లవ్ డాక్యుమెంటింగ్. సో ఇంకా ఆఫీస్లోకి వెళ్ళినాక కాసేపు వర్క్ చేసుకున్నాం. అండ్ తినైతే మా ఇంకో కలీగ్ అనమాట. హీఈస్ ఫ్రమ్ కేరళ. వాడు ఒక్కడే మిస్ అయిపోయాడని చెప్పి వాడికి టీమ్స్ కాల్ చేసి హాయ్ చెప్పేసాం. అది కూడా వీడియో కాల్. మాకు స్కూల్లో ఇంగ్లీష్ మ్యాండేటరీ లాంగ్వేజ్ ఉండేది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే పక్కా ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇంకా ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా, ఎస్పెషల్లీ తెలుగులో అయితే ఫైన్ ఉంటుందన్నమాట. అండ్ ఐ యూస్ టు హేట్ ఇట్. నాకు ఇంగ్లీష్ అనేది అసలు ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లాగా ఫీల్ అవ్వను. ఏదో ఫారెన్ లాంగ్వేజ్, అసలు ఇంగ్లీష్ మాట్లాడడమే నచ్చదు. బట్ ఇలా వీళ్ళందరితో కాన్వర్స్ అవ్వాలి అంటే ఇంగ్లీష్ ఈజ్ ఆర్ మెయిన్ లాంగ్వేజ్. నాకు మలయాళం రాదు, వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి. బట్ ఎంత హాయిగా ఉంటుందో మాట్లాడుకోవడానికి. లాంగ్వేజ్ వాజ్ నెవర్ అ బ్యారియర్. ఇంకా అలా తనని వీడియో కాల్లో తీసుకొని మాట్లాడేసి కొంచెంసేపు మిస్ అయిపోయినాక అక్కడి నుంచి లంచ్కి వెళ్ళాము. అరగంట రీసెర్చ్ చేసి అట్లీస్ట్ ఈరోజైనా మంచి బిర్యానీ తిందామని చెప్పి తంగేడు అనే రెస్టారెంట్కి వచ్చాము. మా ఆఫీస్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అంతే. రివ్యూస్ భారీగా ఉన్నాయి. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. భారీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము అండ్ వి వర్ రియల్లీ డిసప్పాయింటెడ్. యూజువల్గా నేను ఎప్పుడు నెగటివ్ రివ్యూ ఇవ్వను, బట్ ఇట్ వాజ్ అ బ్యాడ్ డే. అది మేము వెళ్ళడమా లేకపోతే ఆ రోజు రెస్టారెంట్ ప్రాబ్లమా నాకు తెలియదు, కానీ ఇట్ వాజ్ రియలీ బ్యాడ్. ఇప్పటికీ కూడా మేము మీమ్స్ అనమాట. ఇంకా మాకు ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ఎవరు ఎక్కువ హడావిడి చేసినా తంగేడు 1 బిర్యానీ పార్సల్ అని జోక్ వేసుకుంటూ ఉంటాం. సో మేమైతే కొత్తిమీర చికెన్, స్ప్రింగ్ రోల్స్ అండ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. కొత్తిమీర చికెన్ చాలా బాగుంది. ఈవెన్ స్ప్రింగ్ రోల్స్ కూడా బాగున్నాయి. ఓన్లీ బిర్యానీ మాత్రం అది వైట్ రైస్లా ఉందన్నమాట, నాట్ ఈవెన్ బగారా రైస్. సో ఇక్కడ గ్రూప్ సెల్ఫీ తీసుకున్నప్పుడు ఏవో జోక్స్ క్రాక్ చేసాం, విచ్ ఐ డోంట్ రిమెంబర్. అందరం కలిసి గ్రూప్ పిక్చర్ తీసేసుకున్నాక ఇంటికైతే వచ్చేసాం. ఆ రోజు నైట్ అలా ఈవినింగ్ బయటకు వెళ్ళి సాంబార్ ఇడ్లీ తిందామని వెళ్ళాము. చెన్నై తమిళనాడు వాళ్ళకి మన సాంబార్ ఇడ్లీతో ఇంప్రెస్ చేయాలంటే చాలా కష్టమే. బట్ భారీ కాంపిటీషన్ పెట్టుకొని వెళ్ళాం, కానీ ఆ రోజు సాంబార్ ఇడ్లీ లేదు. సో ఇంకా మసాలా దోశ, నార్మల్ ఇడ్లీ ఆర్డర్ చేసేసుకొని తినేసాం. ఇట్ వాజ్ అ వెరీ హెక్టిక్ స్కెడ్యూల్. నాకు కూడా కుక్ చేసి పెట్టేంత టైం లేదు. ఇద్దరం వర్క్ చేస్తూనే ఉన్నాం ఇంట్లో. సో కానీ దాని మీద కూడా ఫుల్ మీమ్స్ వేశారు. ఓన్లీ కుకింగ్ వీడియోస్లోనైనా రియల్ లైఫ్లో అసలు కుక్కే చేయరా అని చెప్పి. సో ఫైనల్లీ అక్కడ టిఫిన్ తినేసాక అలా వెళ్ళి క్రీమ్ జోన్లో ఐస్ క్రీమ్ తిన్నాం. నాకు ఈ సాఫ్టీ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. ప్రతిసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు రిటర్న్లో వచ్చినప్పుడు తిందాం అనుకుంటా. ఎవ్రీ టైమ్ ఇట్స్ అవుట్ ఆఫ్ స్టాక్. సో ఇది వేరేగా పెట్టగానే పక్కా వెళ్ళి ట్రై చేయాలనిపించింది అండ్ వీ హ్యాడ్ ఇట్. చాలా మూమెంట్స్ని అసలు క్యాప్చరే చేయలేదు, కానీ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. 48 hours 2 days అయితే 2 minutesలో అయిపోయాయి. అసలు టైమే తెలియలేదు. అండ్ ఫైనలీ తను వెళ్ళిపోయే టైం వచ్చేసింది. నాకు మా ఇంటికి చుట్టాలు వస్తే అస్సలు నచ్చదు. మీరు విన్నది కరెక్టే. వాళ్ళు ఎప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నా నాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. నాకు ఇల్లు నిండా చుట్టాలు ఉంటే చాలా ఇష్టం. ఇంకా తను వెళ్ళిపోతున్నాడని నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. ఈవెన్ దో ఇట్ వాస్ ఫర్ అ షార్ట్ టైం, అదొక మ్యాజికల్ పీరియడ్లా అయిపోయింది. నేను డల్ అయిపోయానని శశి ప్రామిస్ చేశారు, పక్కా మళ్ళీ తనని ఇన్వైట్ చేద్దాం ఆర్ మనమైనా వెళ్దామని చెప్పి. సో మళ్ళీ లాంగ్ డ్రైవ్ కాబట్టి బైక్ మొత్తం నీట్గా సర్వీస్ చేసి క్లీన్ చేసేసుకుంటున్నారు, చెకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ ఆర్ నాట్ అని చెప్పి. అలా అయితే మా 2 బ్యూటిఫుల్ డేస్ అయిపోయినాయి. అసలు టైమే తెలియలేదు. మీ లైఫ్లో కూడా డెఫినెట్గా స్కూల్, కాలేజ్, ఆఫీస్ ఆర్ ఈవెన్ నైబర్హుడ్లో డెఫినెట్లీ అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్, స్పెషల్ పీపుల్ ఉండే ఉంటారు కదా. ఇన్ కేస్ ఉంటే కనుక నెవర్ మిస్ దెమ్. చిన్న చిన్న విషయాల్లో అయితే మాత్రం డూ ఫర్గివ్ దెమ్. ఇట్స్ జస్ట్ వన్ లైఫ్. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ కూడా కామెంట్ చేసేయండి. ఫైనలీ ఎవ్రీ గుడ్ థింగ్ హ్యావ్ టు ఎండ్ కాబట్టి బిడింగ్ అ ఫేర్వెల్ with a heavy heart definitely, but let's manifest it right here.
చాలా త్వరలో మళ్ళీ మనందరం మీట్ అవ్వాలి. ఈ ఫేస్ గుర్తుంచుకోండి, పక్కాగా ఫ్యూచర్ వీడియోస్లో మీరు చూడబోతున్నారు. అంటిల్ దెన్ మీరందరూ జాగ్రత్తగా ఉండండి. విష్ హిమ్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు మీ అందరికీ కూడా బాయ్ బాయ్, సాయోనారా. లాస్ట్ దాకా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ.